హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పైసా బజార్ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ పైసా బజార్ యాప్ అనేది చాలా కంపెనీస్తో పార్ట్నర్షిప్ అనేది అయింది. పైసా బజార్ అనేది ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి యాప్ కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో పర్సనల్ లోన్కి అప్లై చేస్తే మీకు ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 డేలో అయితే మీకు పర్సనల్ లోన్ అయితే ఈజీగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పైసా బజార్ అనేది మనకు జెన్యూన్గా లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇందులో మీరు లోన్కి అనేది ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు గెట్ స్టార్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నారు అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు వాట్సాప్లో మెసేజ్ రావాలంటే ఇక్కడ వాట్సాప్ అప్డేట్ అని కనిపిస్తుంది. వాట్సాప్ అప్డేట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రాసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫుల్ నేమ్ అడుగుతుంది. ఈ ఫుల్ నేమ్ అనేది మీ పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే మీరు ఆ విధంగా ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్కి సంబంధించి బాక్స్ కనిపిస్తుంది కదా, బాక్స్లో టిక్ మార్క్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. తర్వాత మీ ఏరియా పిన్ కోడ్ అనేది అడుగుతుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ యువర్ క్రెడిట్ స్కోర్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, పర్సనల్ లోన్స్ ఉన్నాయి, బిజినెస్ లోన్స్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు బిజినెస్ లోన్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పర్సనల్ లోన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పర్సనల్ లోన్ కనిపిస్తుంది. పర్సనల్ లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పర్సనల్ లోన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని స్టెప్స్ అనేవి మీరు కంప్లీట్ చేయాలి. ఇందులో మనం ఫస్ట్ స్టెప్ చూసినట్లయితే ఇక్కడ మీరు శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేకపోతే ప్రొఫెషనల్ అడుగుతుంది. మీరు శాలరీ జాబ్ చేస్తున్నట్లయితే శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనే ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఇంకా ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి కదా, ఇప్పుడు డాక్టర్ కానీ, లా కోర్సులు కానీ, లేకపోతే సిఏ చేసిన కానీ, ఇట్లా కోర్సులు అనేది మీరు ఏది చేస్తుంటే మీరు ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అని అడుగుతుంది. మీకు యాన్యువల్ ఇన్కమ్ పర్ ఇయర్కి ఎంత శాలరీ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో అంత ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 3 lakh లోపల శాలరీ వస్తుంటుంది ఫస్ట్ ఆప్షన్, 3 lakh నుండి 4 lakh మధ్యలో వస్తున్నట్టయితే సెకండ్ ఆప్షన్. ఇట్లా మీ శాలరీ ఎంత అయితే వస్తుంటుందో ఆ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్లీ మీ శాలరీ అనేది ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనే బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీకు ఇప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, ఇక్కడ కొన్ని బ్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బ్యాంకులో మీకు శాలరీ పడుతున్న బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే వేరే బ్యాంకులో మీకు వేరే బ్యాంకులో శాలరీ పడుతున్నట్లయితే ఇక్కడ మీకు వ్యూ మోర్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అక్కడ అన్ని బ్యాంక్స్ అయితే వస్తాయి. మీ బ్యాంక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వర్క్ చేస్తున్న కంపెనీ నేమ్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను శాలరీ పర్సన్స్కి లోన్కి అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ శాలరీ పర్సన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ బిజినెస్ ఏంటి, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మీకు ఏ బ్యాంక్లో కరెంట్ అకౌంట్ లేదా సేవింగ్ అకౌంట్ ఉంది, ఆ డీటెయిల్స్ అడుగుతుంది. ఇప్పుడు ఇది శాలరీ పర్సన్ కాబట్టి అతను వర్క్ చేసిన కంపెనీ నేమ్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఆ రెసిడెన్స్ సిటీ అడుగుతుంది. ప్రస్తుతం మీరు ఏ సిటీలో ఉన్నారని అడుగుతుంది. ఇక్కడ కొన్ని సిటీలు అయితే కనిపిస్తుంటాయి. మీరు ఆ సిటీలలో ఉన్నట్లయితే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ వ్యూ మోర్ ఆల్ సిటీస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వ్యూ ఆల్ సిటీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ సిటీస్ అన్ని రావడం జరుగుతుంది. అక్కడ మీరు ఏ సిటీలో ఉంటున్నారో ఆ సిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఉంటున్న సిటీ అనేది మీరు ఏదైతే రెసిడెన్షియల్ ఉంటుందో హౌస్, ఇక్కడ ఓన్ ఆర్ సెల్ఫ్ అని అడుగుతుంది. లేకపోతే ఏదైనా పేరెంట్సా, లేకపోతే ఫ్యామిలీ సిబ్లింగ్స్, గెస్ట్ హౌస్, లేకపోతే కంపెనీ ప్రొవైడ్ చేసేది అనేసి అడుగుతూ ఉంటుంది. మీరు ఉంటున్న హౌస్ అనేది ఎటువంటిది
అంటే ఇప్పుడు మీ పేరెంట్స్తో ఉంటున్నారా, లేకపోతే మీ ఓనా, లేకపోతే కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా అనేసి మీరు ఇందులో ఏ ఆప్షన్ అయితే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లోన్ ఎంత కావాలని అడుగుతుంది. మీకు 1 lakh వరకు లోన్ కావాలంటే ఫస్ట్ ఆప్షన్, 1 to 3 lakh వరకు కావాలంటే సెకండ్ ఆప్షన్. ఇందులో మీకు ఎంత లోన్ కావాలో అంత లోన్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్, మీరు ఎంటర్ చేసిన లోన్ అమౌంట్ అన్ని డీటెయిల్స్ అయితే వెరిఫై అయితే కావడం జరుగుతుంది. కొంచెంసేపు వెయిట్ చేస్తే మీకు ఇక్కడ ప్లీజ్ వెయిట్ అనేసి అయితే రావడం జరుగుతుంది. ప్లీజ్ వెయిట్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బెస్ట్ ఆఫర్స్ 3 ఆఫర్స్ అయితే మీకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఎలిజిబుల్ లోన్ అమౌంట్ చూసినట్టయితే 20 lakhs వరకు మనకి ఎలిజిబుల్ లోన్ అయితే ఉన్నది. ఇందులో మీరు రిక్వైర్మెంట్ లోన్ అయితే 1 lakh అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 10 years అంటే 5 years వరకు మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 3 బెస్ట్ ఆఫర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకు చాలా కంపెనీస్తో పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు బెస్ట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు బెస్ట్ ఆఫర్స్ చూసినట్లయితే మనకు హెచ్డిఎఫ్సి మనకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఈఎంఐ ఎంత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. హెచ్డిఎఫ్సిలో మనకు 11.50% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది. ఐసిఐసిఐలో 11.25% అయితే ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఇంకొక వేరే అదర్ దాంట్లో మనకు 21% అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది. సో ఇందులో మనకు బెస్ట్ ఆఫర్స్ ఇప్పుడు నాకు ఇక్కడ 3 కంపెనీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇట్లా మీకు వేరే కంపెనీస్, వేరే యాప్స్ ఇట్లా మనకు చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి. మీ సిబిల్ స్కోర్, మీరు వర్క్ చేస్తున్న కంపెనీ, మీ శాలరీని బట్టి మనకు ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుందో ఆ కంపెనీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఐసిఐసిఐ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని కూడా ఫెచ్ అయితే కావడం జరుగుతుంది. ఇలా అన్ని ఫెచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెంసేపు వెయిటింగ్ చేసిన తర్వాత లోడింగ్ అయితే కావడం జరుగుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. మనం లోన్ అమౌంట్ ఎంత సెలెక్ట్ చేసుకున్నాం, లోన్ అమౌంట్ 10 years ఎన్ని ఇయర్స్ 10 years సెలెక్ట్ చేసుకున్నాం, 5 years కాబట్టి 5 years అని కనిపిస్తుంది. మంత్లీ ఈఎంఐ అనేది మీరు ఎంత పే చేయాలని అవుతుంది, 2186 రూపీస్ మంత్లీ ఈఎంఐ పే చేయాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ చూసినట్టయితే 11.25% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉన్నది. ఇందులో లోన్కి అప్లై చేసుకున్నట్టయితే ప్రాసెసింగ్ ఫీజు అనేది 990 రూపాయలు మీరు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఖచ్చితంగా అయితే ఇందులో పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఏదైనా అవుట్ స్టాండింగ్ ఉన్నట్లయితే మీకు 5% ఇంట్రెస్ట్ అయితే పడడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే కొన్ని ఫిలప్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీ నేము, మిడిల్ నేము, మీ లాస్ట్ నేము, మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ అయితే అడుగుతుంది. మీ అడ్రస్ అంతా ఫిలప్ చేయండి. తర్వాత మీ సిటీ అడుగుతుంది. తర్వాత మీ పిన్ కోడ్, తర్వాత ప్రొఫెషన్ ఏది అడుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత మీ బిజినెస్ డీటెయిల్స్ అని అడుగుతుంది. అంటే ఇప్పుడు మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీ కంపెనీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాలి. ఒకవేళ లేదంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుని మీ బిజినెస్ ఏంటి, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ శాలరీ మీ ఇన్కమ్ ఎంత, అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ శాలరీ పర్సన్స్కి అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కంపెనీ నేమ్ అనేది టైప్ చేశాను. తర్వాత ఇక్కడ డెసిగ్నేషన్ టైప్ చేశాను. ఎన్ని ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నారని చెప్తున్నాను. కరెంట్లీ ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నారని చెప్తున్నాను. తర్వాత ఆఫీషియల్ ఆఫీస్ అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆఫీస్ అడ్రస్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, తర్వాత ఏ స్టేట్లో ఉంది, ఏ సిటీలో ఉంది, పిన్ కోడ్, అన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫీస్ ల్యాండ్ లైన్ అయితే నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ పర్సనల్ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ లోన్కి సంబంధించి ఒక అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎంత లోన్కి అప్లై చేసింటారో అంత లోన్ అమౌంట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంటుంది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 or 2 hours మీకు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి మీరు రియల్గా వర్క్ చేస్తున్నారని లేదా అనేసి అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత మీరు లోన్కి అయితే ఎలిజిబుల్ అయినట్లయితే కంగ్రాచులేషన్స్ అనేసి మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక అక్కడ ఫస్ట్లో మనం వాట్సాప్ ఎనేబుల్ చేసాం కాబట్టి మనకు డైరెక్ట్గా వాట్సాప్కి అయితే వస్తుంది. ఇన్ కేసు వాట్సాప్లో మీకు మెసేజ్ రాకపోతే డైరెక్ట్గా మీరు యాప్ ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ వచ్చిన తర్వాత అక్కడ మిమ్మల్ని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత మీకు మంత్లీ ఈఎంఐ అనేది కట్ అయ్యేదానికి ఈ మ్యాండేట్ అనేది చేయమంటుంది. ఈ మ్యాండేట్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈ మ్యాండేట్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత విత్ ఇన్ 1 dayలోనే మీకు పర్సనల్ లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే యాడ్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత మీకు ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఎప్పుడు పే చేయాలని అక్కడ చూపిస్తుంటుంది. ఆ డేట్ రోజు మీరు ఈఎంఐ అనేది రెగ్యులర్గా పేమెంట్ చేసినట్లయితే తర్వాత మీరు ఈ లోన్ అంతా క్లియర్ చేసిన తర్వాత మీకు వేరే లోన్ ఏదైనా అప్లై చేసుకున్నా కూడా కానీ లేదా బిజినెస్ లోన్కి అప్లై చేసుకున్నా కూడా మీకు ఎక్కువ లోన్ అయితే ఈజీగా అయితే అప్రూవ్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది మనకు ఆర్బీఐ అప్రూవ్ అయింది కాబట్టి మీరు ఇందులో జెన్యున్గా
పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు పర్సనల్ లోన్కి ఈ యాప్ అప్లై చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.